పెద్దగా చేసి మన వంతు నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక భుజం ఆనిద్దామని ఆయన ఈరోజు ఆయనే వచ్చారు బయట మీడియాలో, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో ఖచ్చితంగా ఆయన మూవీని మనం 2 ఏరియాలు చేయాలి అనే ఉద్దేశంతో గుంటూరు మాకు కొత్త అయినా కూడా తీసుకోవడం జరిగింది. మా కళ్యాణ్ గారి స్వభావ రీత్యా ఆయన అసలు బయట మూవీ ఇట్లుంది అట్లుందని చెప్పరు, కానీ మేము మూవీ చూసిన వాళ్ళుగా చెప్తున్నాం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంతే. ఆయన అద్భుతమైన దృశ్య కావ్యమే. అందులో మీకు ఒక యువ దర్శకుడి కృషి, తపన, అతని టాలెంట్ అన్నీ కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ పాలిటిక్స్ లోకి వెళ్ళినా కానీ ఈరోజు చెప్పారు చూడండి, నాకు అన్నం పెట్టింది మూవీ అని. ఆయనకి అంత గుండెల్లో ఎంత ఇష్టం ఉంది మూవీ మీద అనేది ఆ మూవీ చూశాక ఆ ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్, యాక్షన్ ఎపిసోడ్ ఊహించని విధంగా ఉంటుంది. మేము మూవీ చూసాం. సో మాకు ఇక్కడ ఎస్పెషలీ మేము రాజకీయాల్లో లేము. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అంతే. ఈ జనసేన వాళ్ళైతే ఆయన గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి మమ్మల్ని కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు మమ్మల్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. అది జస్ట్ మీకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాము. పత్రికా ముఖంగా వచ్చాము. ఒక నెల రోజులైతే మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నుంచి ఆయన పైకి లేపారు రాష్ట్రాన్ని. ఈవెన్ ఎగ్జిబిటర్ సిస్టమ్, మూవీ ఇండస్ట్రీ డౌన్ లో ఉంది. సో ఫైనల్ గా ఆయనే వచ్చారు మళ్ళీ లేపడానికి. 100% అది జరగబోతుంది. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాత ఒక బ్యాకప్ మ్యాన్ గా మన రాజకీయ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజున తెలుగు సినీ ఖ్యాతిని కీర్తిని ఖండాంతరాలు వేటకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి ఏఎం రత్నం గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే యువ దర్శకులు కృష్ణ గారు కానివ్వండి, జ్యోతి కృష్ణ గారు కానివ్వండి, ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా చేసినటువంటి గంగా పవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు 23వ తారీఖు 9:30 రికార్డులు పోల్చిపోతా మొదలవబోతాం. 24వ తారీఖు సాయంత్రం నైటు సెకండ్ షో అయిపోయేసరికి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దక్షిణ భారత తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నీ కూడా కూర్చిపెట్టుకోబోతా ఉన్నాయి. అంతటి గొప్ప చిత్రం ఈ చిత్రం. ఉన్నత విలువలతో కూడినటువంటి సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేశారంటే దాంట్లో నీతి ఉంటుంది, స్ఫూర్తిదాయకమైన కథలు ఎంచుకుంటారు. అదేవిధంగా ఇందాక చందు గారు చెప్పినట్టుగా దీంట్లో ఆయన సనాతన ధర్మం కానివ్వండి, అలాగే అందులో ఉన్నటువంటి భక్తి భావం కానివ్వండి, దేశభక్తి కానివ్వండి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిస్తూ ఉంటుంది. ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఎప్పుడు సినిమా ప్రమోషన్స్ రాను, కానీ ఈ సినిమాకి వచ్చానంటే ఈ సినిమా చూసి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్తారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదే స్ఫూర్తితో మేము రేపు 23వ తారీఖు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, అలాగే జనసేన పార్టీ అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తారో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైనా చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి రేపు 23వ తారీఖు 9:30 ముహూర్తం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మరొకసారి గంగా పవన్ గారికి, అలాగే థియేటర్ యాజమాన్య మంత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు బసెక్ చంద్ర గారికి, అలాగే వచ్చినటువంటి మా సోదరులు ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరూ కూడా మన్నించి ప్రింట్ మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చి సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం అంటే మేము పెద్దగా వేరే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు రాష్ట్ర వ్యాప్తంగా అది పాన్ ఇండియా సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇండియా వైడ్గా సనాతన ధర్మాన్ని అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని తిరుగుతూ ఉన్నారు. అలానే ఈ చిత్రం కూడా ఆ సనాతన ధర్మం గురించి కాపాడి, ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ చరిత్ర పుటంలో ఉన్న గొప్ప చిత్రంగా మిగిలిపోవాలని చెప్పని, అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒక సంవత్సరంలోనే భారతదేశం మొత్తం కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు పవన్ కళ్యాణ్ గారు. ఈ చిత్రం కూడా సినీ జగత్తులో ఎప్పటికీ మైలురాయిగా నిలిచిపోవాలని చెప్పని కోరుకుంటూ వారి మంచి విజయం పొందాలని, అలానే అభిమానులందరూ కూడా
ఎంతో సంతోషంగా ఈ సినిమాని అలంచాలని చెప్పని జై పవన్ కళ్యాణ్, జై జనసేన.